ప్రాన్స్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. చపాతీ పుల్కాలలోకి వైట్ రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు రొయ్యల ఫ్రై చేసుకుందాం. ఇవి టైగర్ రొయ్యలండి. 1 కేజీ వచ్చేటప్పటికి ఇన్నైనాయి. వీటిని కల్లుప్పు నిమ్మరసంతో శుభ్రంగా కడిగేసేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాల్చిని, ఇలాచి, లవంగాలు వేసేసుకోవాలి. కరిగిన ఉల్లిపాయలు ఇచ్చి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి. తరిగిన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. మసాలా బాగా వేగింది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు కారపొడి 1 స్పూను, పసుపు పొడి 1/2 స్పూను, సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేసేసుకోవాలి. రొయ్యలు కొంచెం ఉడికాయి. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకోవాలి. మరి జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. కూర ఉడికిపోయిందండి. ఇంకొంచెం గట్టిగా వేయించేసుకోవాలి. అయిపోయిందండి ప్రాన్స్ ఫ్రై. ఇదండి టైగర్ ప్రాన్స్ ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్ లోకి, చపాతీ పుల్కాలలో కూడా సూపర్ గా ఉంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.